హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. చూడండి, ఇవాళ నేను స్నాక్ ఐటెం చేశాను. దీని పేరు మట్రీ. యమ్మీ మట్రీ ఎలా తయారు చేయాలో చేసేద్దాం పదండి, వితౌట్ వేస్టింగ్ అవర్ టైం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మైదా, బటర్, అజ్వైన్ అంటే వాము అండి. నేను అజ్వైన్ అని రాసేసాను. ఇంకా బటరు, మైదా 500 గ్రామ్స్. ముందుగా మనం తీసుకున్న బటర్ హాఫ్ చేసేసి హాఫ్ బటర్ని ముందుగా మైదాలో కలిపేయాలి. వాము ఇంకా కొంచెం 2 చిటికెడు ఉప్పు వేసి, ఎక్కువ ఉప్పు అవసరం లేదండి దీనికి. ఇలా ముందుకు కలిపేయాలి. ఈ బటర్తోనే మైదాని కలపాలి. కొంచెం ఉండలాగా అవ్వాలి ఇలా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు రెడీగా పెట్టుకోవాలి పక్కన. ఆ వాటర్ని కొంచెం కొంచెం వేస్తూ ఈ పిండిని కలుపుతూ చపాతీ డోలాగా తయారు చేయాలి. ఏం పెద్ద పని ఏం కాదండి, చపాతీలాగే దీన్ని కూడా చేయాలి. చపాతీ డో ఎలా చేస్తామో అలానే ఇలా చూడండి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలి. ఎందుకంటే ఎక్కువ పలుచ అయితే మంచిగా ఉండదు. అందుకని ఇలా మనం డో అంతా బాగా చేసేసి ఒక పక్కన పెట్టేద్దాం. కొంచెంసేపు రెస్ట్ ఇద్దాం. దీనికి ఇంకో పని ఉంది. మనం ఏంటంటే రిమైనింగ్ హాఫ్ బటర్ ఉంది కదా, ఆ బటర్ని ఒక స్పూన్తో ఇలా కలిపితే అది ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోయింది, మెల్ట్ అయిపోయి. ఇంకోటి ఏంటంటే 2 స్పూన్ల మైదాలో ఒక చిటికెడు ఉప్పు వేసి ఇది కూడా ఈ బటర్లో వేసి కలిపేయాలి. దీంతో కూడా మొత్తం పేస్ట్ లాగా, స్మూత్ పేస్ట్ లాగా తయారు చేయాలి. ఇది ఎందుకు చేస్తున్నాం అనేది ముందు వీడియోలో మీకు తెలిసిద్ది. చూడండి, ఇలా మనం మొత్తం కలిపేసి స్మూత్ పేస్ట్ లాగా చేసేయాలి. దీన్ని పక్కన పెట్టి మనం డో దగ్గరికి వెళ్దాం. చూడండి, కొంచెం పిండి తీసుకొని మనం చపాతీ ఎలా చేస్తామో అలానే కొంచెం పల్చని చపాతీ చేయాలి. దీంతో బాగా మీకు ఎంత చేస్తే అంత పల్చగా చేసేసి మనం రెడీగా పెట్టుకున్నాం చూడండి బటర్ అండ్ మైదా మిక్స్, అది దీని మీద అప్లై చేయాలి. అందుకే మనం అది రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక కార్నర్ నుండి చిన్నగా రోల్ చేసుకుంటూ రావాలి. ఇలా రోల్ చేసేసి దీన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేయాలి. చూడండి, మనం పూరి చేసేంత చిన్న చిన్న పీసెస్ లాగా దీన్ని కట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏం లేదండి, చిన్న చిన్న ఈ పూరీలనే బాగా పల్చంగా చేయకుండా చేత్తోని ఇలా కొంచెం ప్రెస్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలా మనం అట్లా అది రోల్ చేస్తే చాలు. దీన్ని ఇప్పుడు ఆయిల్ హీట్ చేసేసి దీన్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. అప్పుడే బాగా లోపల దాకా ఫ్రై అవుతాయి, లేకపోతే లోపలంతా పచ్చిగా ఉండిపోతాయి. చూడండి, లో ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. అప్పుడే మన మటరీ అనేది బాగా క్రిస్పీ అను లోపల కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఉండిద్ది. చూడండి, మన మటరీ రెడీ అయిపోయింది. దీన్ని ప్లేటింగ్ చేసేద్దాం. చూడండి, యమ్మీ మటరీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని ఫాలో చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ చేయడానికి నన్ను మోటివేట్ చేయండి. టేక్ కేర్, బాయ్.